ఈరోజు తిరుమలలో ఒక ఘటన జరిగింది. నిజంగా ఎప్పుడు గతంలో జరగల. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా ఒక రోజు 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు శివుడి మెల్ల పాము ఉంటే వాసుకి అంటారు, శివుడి మెల్ల పాముని. ఆ వాసుకి దండం పెట్టుకుంటాను పాముకి. తర్వాత ఆ పాముని బయటికి ఎలా తీసుకొచ్చి ఏం చేయాలో చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. జనరల్గా పాములు ఏం చేస్తారు మనందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అది. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు శివుడి మెల్లో వాసుకి దాన్ని పవిత్రంగా మనందరం చూస్తాం. ఆ వాసుకిని కూడా చంద్రబాబు నాయుడు గారు అంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇది చేసిన గంటల్లోనే తిరుమలలో గతంలో ఎప్పుడు జరగని విధంగా జనరల్గా మనం ఆ మెట్లు ఏదైతే ఎక్కి మనం నడుచుకుంటూ వెళ్ళే క్రమం ఉంటుంది, మెట్లు మార్గం. ఆ మార్గంలో ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఘటనలు జరిగితే మనం ఓహో అటుపక్క అడవి ప్రాంతం కదా వెళ్ళొచ్చులే, అది ఏదో జరగచ్చులే అనుకుంటాం. 300 రూపాయల క్యూ లైన్, విపరీతమైన రద్దీ, జనాలు తండోపతండాలుగా ఉంటారు, సెక్యూరిటీ కూడా హై అలర్ట్గా ఉంటుంది. అటువంటి ప్రాంతంలో ఆ 300 క్యూ లైన్లో ఒక మహిళ మౌనిక అని చెప్పి భూపాలపల్లి తెలంగాణకు చెందినటువంటి ఆ మహిళకు పాము కాటేసింది. అసలు అక్కడ పాములు సంచరిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ పాములు సంచరిస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అందరూ? మీ మానిటరింగ్ సిస్టమ్ ఎడిపోయింది. విపరీతమైన రద్దీ ఉండే ప్రాంతాల్లో పాములేంటి, అది పోయి భక్తురాలు కాటేయడం ఏంటి? నిజంగా టీటీడీ చరిత్రలో ఎప్పుడు జరగని ఘటనలు మీ హయాంలో జరుగుతున్నాయి. 6 చనిపోవటం చరిత్రలో ఎప్పుడు జరగల. ఏది మనం వెంకటేశ్వర స్వామి చరిత్ర చదువుతున్న క్రమంలో ఎప్పుడు జరగల. 6 చనిపోయినప్పుడు మీ స్పందన పేలవంగానే ఉంది. గోవులు చనిపోయినప్పుడు మీ స్పందన పేలవంగానే ఉంది. టీటీడీలో ఏదైనా ఇబ్బందికర వాతావరణం జరుగుతున్న మీ స్పందన పేలవంగానే ఉంది. లడ్డు ఇష్యూ ఏమి లేని దాని మీద మాత్రం హై అలర్ట్గా అసలు ఏదో జరిగిపోయింది అని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి అంతిమంగా రిజెక్ట్ అయినటువంటి ఇందాపూర్ని తీసుకొచ్చి టీటీడీకి నెయ్యి సప్లైకి మాత్రం వాడతారు. ఆ ఇందాపూర్ ఎవరిదంటే హెరిటేజ్. అంతిమంగా హెరిటేజ్కి నెయ్యి సప్లై చేసుకోవడానికి ఇదంతా ఆరోపణలు చేశారని జనాలు ఇప్పుడు అడుగుతుంటే దానికి సమాధానం లేదు. వెంకటేశ్వర స్వామితోటి మనం డీల్ చేస్తున్నామనే ఆలోచన మీకు లేదు. అక్కడ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బకొట్టడానికి వెంకటేశ్వర స్వామిని తీసుకొస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అంతిమంగా మీరు వెంకటేశ్వర స్వామితో డి అనేది తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఎప్పుడు జరగని విధంగా క్యూ లైన్లో పాము రావటం ఏందండి? విపరీతమైన రద్దీ ఉంటుంది, హై హెల్త్ సెక్యూరిటీ ఉంటుంది. ఎంతమంది ఉంటారు అక్కడ? ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అనండి, లేకపోతే ఈ సేవకని వెళ్తూ ఉంటారు, వాళ్ళందరూ అక్కడ మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ దాటుకొని కూడా పాము వచ్చి ఒక భక్తురాలు కాటేసిందంటే ఇంకా మీ విధానం ఏందో, మీ మెయింటెనెన్స్ ఏందో, ఆ బిఆర్ నాయుడు ఏందో, ఆయన ఎంతసేపు టీటీడీ చైర్మన్ కంటే టీడీపీ చైర్మన్లా బిహేవ్ చేస్తున్నాడు. ముందు అది జై స్వామి సక్కంగా, ముందు అది జై. పాప మా బాలిక ఆ మహిళకైతే ఏం ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే స్థానికంగా ఉండే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం స్విమ్స్కి తీసుకెళ్ళారు తిరుపతి. ఆ తర్వాత ప్రజెంట్ అయితే ఆ మహిళకైతే ఏం ఇబ్బంది ఏం లేదు. కానీ ఇటువంటి ఘటనలు పదే పునరావృతం చేయొద్దు, చేయించాల్సిన అవసరం కూడా. చరిత్రలో మొట్టమొదటిసారి ఘటనలన్నీ మీ హయాంలో జరుగుతున్నాయి.